ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు మామూలుగా అంటూ ఉంటారు, ఇంట్లో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది అంటే అక్కడ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో అంతా ఖచ్చితంగా పెద్దది ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో అని వింటూ ఉంటాం. నిజంగా వెంకన్న కలియుగ దైవం, వారిని మొక్కుంటే ఏది జరగంది ఉండదు అంటారు. నిజంగా ఒకవేళ మొండి కోరికలు ఉంటాయి, మనం ఏం చేస్తున్నా తీరట్లేదు అంటే వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధిస్తే లేదా ఇలాంటి పూజలు చేస్తే ఖచ్చితంగా మీ మొండి కోరికలు కూడా తీరుతాయి అంటే అనేవి ఏమన్నా ఉన్నాయా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వెంకటేశ్వర స్వామి యొక్క పూజ ఏమిటి? వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఏం చెయ్యాలి? సరే, వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే మనకు మేలు జరుగుతుంది అంటే ఒక చిన్న మాట. కృతయుగం అనేటువంటి యుగములో శ్రీ మహావిష్ణువు పరిపాలించినాడు. విష్ణువు యొక్క అనుగ్రహం అని మనం చెప్పుకుంటాం. అలాగే త్రేతాయుగంలో రాముడు పరిపాలించాడు. రాముడు మానవుడు కాబట్టి దైవత్వాన్ని పొంది నడవడిక రామ అయనము రామాయణం అని మనం ఎట్లా నడిచినాడో చూసి మనం నేర్చు. అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి కృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నడిపించినాడు అని. కలియుగములో వెంకటేశ్వరుడు, వెంకట ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు ఇద్దరూ కలిస్తేనే వెంకటేశ్వర స్వామి. మనం అర్థం చేసుకోవాల్సింది, మనము అజ్ఞానులం, మనకు తెలియడం లేదు. అండపిండ బ్రహ్మాండ నాయకుడు ఆయన మనతో ఉన్నాడు. మనము లోపలికి పోయి విగ్రహాన్ని ముట్టుకునేటువంటి అవకాశము మనకు లేదు. కానీ ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి దైవము, కలియుగ దైవము. ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమే అవతరించి ఉన్నాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆయన దగ్గర జరగనటువంటి వైభోగము ఏముంది? అందుకనే ప్రతి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నంత మాత్రాన్నే వెళ్ళలేరు. మనకు అనుగ్రహం కలగాలి వెళ్ళటానికి. ఎంత ఆరాధిస్తే, ఎంత మాత్రము కొలిస్తే అంతంత మాత్రము నీవు అన్నాడు కదా. అన్నమయ్య ఏమన్నాడు? ఎంత కొలిస్తే అంత నీవు అని. ఆయన్ను నమ్ముకున్నటువంటి వాళ్లకు ఒమ్ము జరిగింది అనేటువంటిది లేనే లేదు. ఆయన్ని ఎప్పుడైతే కొలుస్తున్నామో, వెంకటేశ్వర వేంకటేశ్వర అని ఎప్పుడైతే అంటున్నామో ఆ పదములోనే మన పాపహరణం, మన పాపాలు తొలగిపోతున్నాయి. వెంకటాచలం అని మనం చెప్తున్నాం, వెంకటాచలేశ్వరుడు అని. అసలు మనము వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఎంతని మనం కీర్తించాలి, ఎంతని మనం ఆయన వైభవం గురించి మనం వర్ణించగలము, అంత చాలా మనం అనుకుంటాము. కానీ 7 జన్మల పుణ్య ఫలం వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వాళ్లకు ఏమిటంటే, మన ముందు 3 తరాల వాళ్ళు, మన తర్వాత 3 తరాల వాళ్ళు మనము తరింపబడతాము. అందుకే 7 కొండలు అని. మనము సప్తపది అనేటువంటిది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని ప్రతి వివాహ పత్రికలో వేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుందిగాక. నిజంగా కళ్యాణము చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కళ్యాణమైనటువంటి వెంటనే మొట్టమొదట దర్శించుకోవాల్సినటువంటి దైవము ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. మీ యొక్క దాంపత్యము అద్భుతముగా అత్యద్భుతముగా జీవనము గడపాలి అని అనుకుంటే, ఇవాళ వివాహం అయింది అంటే అత్తగారింట్లోకి కాలు అడుగు పెట్టంగానే కోడలు వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. మన జీవితం, మన దౌర్భాగ్యపు జీవితం ఏమిటి అంటే, స్వామిని కూడా రాజకీయ పరంగా చేసి మరి దర్శన భాగ్యము ఎంత మాత్రము అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా అందరికీ దర్శనము లభించేటువంటి విధముగా మనకు చూడండి. మనము మొదలుపెట్టి పోతున్నాము, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి
అని అనుకునేటువంటి ప్రతి వాళ్ళము దర్శనం ఎలా అవుతుందో ఏమో అవును. అనే చింతతో పోనివాడు అంటూ ఉండడు. ఉండడు. ఎలా జరుగుతుందో ఏమో దర్శనం, స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందో ఏమో, తండ్రి ఎలాగైనా అనుగ్రహించు అని కనీసం ఒక 10-20 సార్లన్నా అనుకోకుండా ఉండం. ఖచ్చితంగా. తిరుపతికి వెళుతున్నాము అంటే ఎంత పుణ్యము చేసుంటేనో, ఎక్కడ వెంకటేశ్వర స్వామిని చూసినా, మిగతా ఊళ్ళల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ ఆలయము గొప్పది కాదు అని అనడానికి లేదు. అదే టీటీడీ వాళ్ళు కట్టినటువంటి ఆలయాలు అనేక రకాలైనటువంటివి ఎన్ని ఉండినా, ఎక్కడ దర్శనము చేసుకున్నా, తిరుమలలో ఉండేటువంటి సాక్షాత్ ఉద్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని గనక దర్శనము చేసుకుంటే తప్ప ఈ కలియుగములో పుట్టినటువంటి వాడికి ముక్తి లేదు. అందుకే బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనము చేసుకోవాల్సిందే. ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తామో అంత మనకు అనుకూలిస్తాడుగాక. కలియుగములో మనతో పాటు ఉన్నాడు. ఆయన రాయి రూపంలో ఉన్నాడని మనం అనుకుంటున్నాం, అక్కడ రాతి రూపంలో లేడు. ఆయన నడయాడుతూ ఉన్నాడు, చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మనము చేసుకునేటువంటి పాపపుణ్యాలను బట్టి మనకు మోక్షాన్ని ఎలా ఇవ్వాలి అని చూస్తున్నాం. కలియుగాంతము వరకు ఉంటాడు. నా భావన ఏమిటి అంటే, కలియుగాంతములో ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో నుంచి బయటికి వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడు. చూసి 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 మానవులు చేసేటువంటి దీనికి శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో నుంచి బయటికి వచ్చి ఏమైనా దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడేమో అనేటువంటి భావన నేను అనుకుంటూ ఉన్నాను. అటువంటి వెంకటేశ్వర స్వామి వైభవము అంటే ఎంతని చెప్తాం, ఎంతని చేస్తాం, ఎన్నిసార్లు వర్ణిస్తాం, ఎంతసేపు చెప్పుకున్నా, ఎంత చేసినా వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే నిరంతరము అక్కడ మీకు తిథులతో పని లేదు, వారాలతో పని లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడు కళ్యాణము చేసుకున్నా ఆ కొండలలో ఆయన నిరంతరము ఇలా ప్రపంచము ఆకాశము మీద నుంచి ఉంటూ ఆయన ఇలా తనను తాను ఇట్లా చూస్తూ ఉంటాడు అనేటువంటిది నాకు అర్థమవుతున్న భావన. ఆకాశములో సర్వాంతర్యామి కదా, ఆకాశము నుంచి ఇలా తన కొండను తాను ఇలా చూస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని చూస్తున్నట్టే కదా, అందులో మనం ఉంటాము కదా చూస్తున్నప్పుడు ఎక్కడ ఉండినా. అందుకని అక్కడ చేసుకున్నటువంటి వాళ్ళకు, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినటువంటి వాళ్ళ మనం ఏం చేస్తున్నాము అంటే, జనాభా ఎక్కువ అయినటువంటి దాని వలన తొందరగా చేసుకొని పంపించాలి అనేటువంటిది మరి తప్పదు కదా అనేటువంటి దీంతో ఉన్నారు. కానీ నిజానికి ముందు ఒకరోజు మనము నిద్ర చేసి మరుసటి రోజు దర్శనము చేసుకొని, దర్శనము చేసుకున్నటువంటి రోజు కూడా నిద్ర చేసి, ఆ మరుసటి రోజు కొండను చూసి నమస్కారం చేసుకొని బంగారు గోపురానికి కొండ దిగి వస్తే అత్యంత పుణ్యప్రదమైనటువంటి విషయముగా భావించాలి. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే జనాలు ఎంతోమంది వస్తూ ఉంటారు కాబట్టి ఆ అదృష్టము మనం మానవ మాత్రులం మనమే చేతులారా పోగొట్టుకున్నాము. ఒకప్పుడు అట్లా ఉండేది. అలా ఉండి ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉండి చూసుకొని 1-2 సార్లు దర్శనం చేసుకొని వచ్చేటువంటి అవకాశం ఉండేది. అలా ఇప్పుడు ఏమైంది అంటే, జనాభా పెరుగుదల వల్ల మరి అక్కడ స్వామి మనం వెళ్ళాలి అనేటువంటి భావనతో ఎక్కడెక్కడో వేరే విదేశాల నుండి అన్ని దేశాల నుండి వచ్చి మరి స్వామిని దర్శించుకుంటున్నారు. అంటే మరి యుగం అంతటికీ ఒకటే కదా, అందరికి అన్ని దేశాలకు యుగం ఒకటే కదా. అందువలన కలియుగంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అతిపెద్ద పుణ్యముగా భావించాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటము అనేటువంటిది అతిపెద్ద పుణ్యం. ఏమయ్యా నువ్వు పుణ్యం చేసినావంటే, నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానండి అంటే, వాడు ఎన్ని వేల లక్షల కోట్ల సంపాదించినటువంటి పుణ్యమో, ఎలాంటి దర్శనం చేసుకున్నాము అనేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశం, వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి అవకాశం. కనుక మా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి అని అంటే ఆ తిరుపతి అనేటువంటిది ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టే ఈ కలియుగములో ఇంకా ఈ మాత్రమైనా మనం ఉండగలుగుతున్నాము.
మన సనాతన ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది అంటే అటు కాశీ, ఇటు వెంకటేశ్వర స్వామిది, ఇలా అరుణాచలం, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటివన్నీ ఉన్నాయి కాబట్టే సనాతన ధర్మం అనేటువంటిది ఇంకా మనం కాపాడుకోవడానికి మూలమైంది అని తెలియజేస్తూ ఉన్నాను. నిజం గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయోస్తు.